pleasant and joyful good evening to one and all. Esteemed guests on the dais, Sri Venkatramana Garu, Mandal Education Officer, Matampalli, Dr. Maulana, Complex Headmaster, Matampalli, Reverend Father Martin, the parish priest and the spiritual director of the village, Shravanti, the ex-student of St. Anne's High School, Sister Jacqueline Ruby, the correspondent and superior of the institution, and Sister Sujata. I really deem it a privilege to appreciate the treasured faculty, teaching faculty of this institution. Reverend Fathers, dear sisters, dear loving parents, and my dear ever-loving students, the well-wishers, media and press. First and foremost, నేను అనుకుంటాను తెలుగులో చెప్తే తల్లిదండ్రులు అందరికీ అర్థమవుతుందో ఏమో అని. ఏ భాష కావాలంటారు చెప్పండి? అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాష కాబట్టి మధ్య మధ్యలో నేను రెండు వాడచ్చు, నో ప్రాబ్లం. ఈరోజు మనం ఇక్కడ ఉండి మా పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ సిల్వియో పస్క్వాలి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మఠంపల్లి సెయింట్ యాన్స్ పునీత అన్నమ్మ గారి సంస్థలో మొట్టమొదటగా ఇక్కడ ఈ సంస్థ స్థాపించబడింది. అనగా 1897 సంవత్సరం సెప్టెంబర్ మాసాన ఫాదర్ ఫౌండర్ సిల్వియో పస్క్వాలి గారు తమ దేశమైనటువంటి ఇటలీ దేశాన్ని వదిలి మన దేశానికి విచ్చేసి ముంబై ప్రాంతంలో ఓడ ప్రయాణం ద్వారా అడుగుపెట్టారు. అలాంటి మహనీయుడు, దైవ సేవకుడు, పుణ్యాత్ములలో వెలకట్టబోయేటువంటి ఈ గొప్ప వ్యక్తి తాను హైదరాబాదు చేరుకొని అప్పుడు హైదరాబాద్ మేత్రాసనంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను సందర్శించి ఒక విచారణకర్తగా పనిచేసి 1902 సంవత్సరంలో హైదరాబాద్ మేత్రాసనం కింద ఉన్నటువంటి ఈ మఠంపల్లి, అప్పట్లో ఈ మఠంపల్లి గ్రామానికి విచ్చేసి దాదాపు ఇక్కడ 10 సంవత్సరాలు తన సేవల్ని అందించారు. ఆ 10 సంవత్సరాలు చేస్తున్నటువంటి సేవల్లో ఆయన మొట్టమొదటిగా ఇక్కడ విచారణకర్తగా తన సేవలను అందిస్తూ ఉన్న ప్రయాణంలో దేవుని యొక్క ప్రేరణ పొంది ఈ తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజల మధ్య తెలుగు భాష రానటువంటి నాకు తెలుగు వారి యొక్క ప్రోత్సాహం, తోడు ఎంతో అవసరమని చెప్పేసి తన యొక్క ప్రార్థనా బలముతోని ప్రేరణ పొంది 1912 సంవత్సరంలో ఆ ప్రేరణతో మొదలైనటువంటి తన ఆలోచన 2 సంవత్సరాలుగా ప్రార్థనలో గడిపి తన సేవల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని 1914 సంవత్సరంలో మా ఈ పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ స్థాపించడం జరిగింది. అది ఎక్కడో కాదు, ఈ గడ్డ మీద, అప్పటి హైదరాబాద్ మేత్రాసనమైనటువంటి ఈ గడ్డ మీద మఠంపల్లిలో ఈ సభ ఈ కుగ్రామములో స్థాపించబడింది. అలా ఇక్కడ స్థాపించబడి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుచు తన ఆలోచన మేరకు 7 కన్యలతోని ఈ యొక్క పునీత అన్నమ్మ సత్యోపదేశ సభ స్థాపించబడి
అలా మొలకెత్తినటువంటి ఆ మొక్క ఇంతింతై ఒక్కింతై అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాటికి 85 సంస్థల్లో పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. దేశ విదేశాలే కాకుండా దేశ విదేశాలలో మన తెలుగు రాష్ట్రాలలో దాదాపు 60 సంస్థలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తర్వాత ఇటలీ దేశంలో 6 ప్రాంతాలలో, జర్మనీ దేశంలో, అమెరికా దేశంలో, ఆఫ్రికా ఖండమైనటువంటి టాంజానియా దేశంలో, మలావి దేశంలో మా సేవల్ని మా సిస్టర్స్ అందజేయించు ఉన్నారు. తన యొక్క ఉద్దేశం ఏంటి? మా ఫాదర్ ఫౌండర్ యొక్క ఉద్దేశం సభని స్థాపించడమే కాదు, ఎందుకు స్థాపించారు? ఈ యొక్క గ్రామంలో ఆనాడు ఎలాంటి విద్యా సౌకర్యము లేదు, ఎలాంటి వైద్య సౌకర్యము లేదు, ఎలాంటి సాంఘికముగా అనగారిన వారిని పైకెత్తించేటువంటి అవకాశాలు లేవు, అనాథల్ని ఆదుకునే అవకాశము లేదు. కాబట్టి అది తన యొక్క ఉద్దేశంలో పెట్టుకొని 1914లో తాను వెతుక్కుంటూ కన్యకల్ని ఏర్పాటు చేసి వారిని చిన్నపిల్లలకి విద్య గడపడం, వైద్య కొంతమందిని తను కూడా వైద్య సేవలను అందించారు, ఫాదర్ గారు కూడా. అలా అందరికీ వైద్య సేవలను అందించడానికి ఆయనకు తోడ్పాటుగా వైద్య సేవల్ని ఏర్పాటు చేయడం, తర్వాత విధవలుగా ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్న వారికి ఆశ్రయాన్ని కల్పించడం, సంఘములో స్త్రీల అభ్యుదయాన్ని చేపట్టడం, ఇలా అనేక రకాలైనటువంటి వర్క్స్ని పనులని చేపట్టి వృద్ధులకి ఆశ్రమాన్ని కలిగించడం ద్వారా ఈ యొక్క గ్రామంలో ఇంత మంచి విద్యా సంస్థని, వైద్య సేవల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతూనే ఉంది. సో ఇలా మా పునీత అన్నమ్మ సత్యోపదేశ సభ విద్యా సంస్థల యందు అనగా ఈ రోజుకి దాదాపు 65 విద్యా సంస్థల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ అండ్ పీజీ colleges, professional colleges, diet and B.Ed college, and we have also professional college, diploma in pharmacy, degree in pharmacy, Pharma D, and research programs with PG in pharmacy. ఇలా ఎన్నో రకాల విద్యా అవకాశాన్ని ప్రజలకి కలుగజేస్తూ ఉన్నాం. అలానే కాకుండా వైద్య సేవల నిమిత్తమై వైద్యశాలల్ని అనేక రకాల ప్రాంతాలలో, ముఖ్యంగా ఈ ప్రావిన్స్కి చెన్నై, తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ని అలా అందిస్తూ ఉన్నాం. అలానే మన సూర్యాపేట జిల్లాలో ఉన్న లింగంపల్లి, తర్వాత కృష్ణ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నవాపేటలో కూడా హెల్త్ కేర్ సెంటర్గా ఏర్పాటు చేసి సేవల్ని అందిస్తూ ఉన్నాం. అవే కాకుండా సాంఘికంగా సోషల్ సర్వీస్ అంటే సాంఘిక పరమైనటువంటి అభ్యుదయాలని కూడా చేపట్టి అనేక ప్రాంతాలలో గ్రూపులుగా ఏర్పడి ఇప్పటికీ దాదాపు 10,000 పైన మహిళల అభ్యుదయానికి తోడ్పడుతూ ఉన్నది మా ఈ సంస్థ. అలానే వసతి గృహాల ద్వారా వృద్ధులకి ఆశ్రయాన్ని కలిగించడం ద్వారా మా సేవలు కొనసాగబడుతూ ఉన్నాయి. సో ఆ సేవల్లో భాగంగానే ఇప్పుడు ఈ మఠ సంస్థలో పునీత అన్నమ్మ గారి పేర వెలిసినటువంటి ఈ మఠ సంస్థలో మా విద్యాపరమైనటువంటి అంశాన్ని మేము చేపట్టి మొట్టమొదటిగా ఆనాటి నుండి 1914వ సంవత్సరం నుండి మొన్నటి వరకు కూడా 2022 వరకు కూడా తెలుగు మీడియం నందు విద్యని బోధించారు. అలా అనుకుంటే ఇప్పటికీ 11 దశాబ్దాలు మేము ముగించుకున్నాం మా సభ స్థాపించి. ఈ 11 దశాబ్దాల కాలంగా
ఈ పాఠశాల కూడా అభివృద్ధిని సాధిస్తూ ఉంది. తెలుగు మీడియం లేనంత మాత్రాన సంస్థ యొక్క పుట్టుపూర్వతాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి 111 సంవత్సరాలు గడిచిన ఈ మఠంపల్లి అనే గడ్డ మీద పునీత అన్నమ్మ పాఠశాలలో విద్యని అభ్యసించి ఎంతోమంది విద్యార్థులు ఈనాటికి అనేక రంగాలలో వారి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అలా ఎంతోమంది డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, సంఘ సేవకులుగా, ఉపాధ్యాయులుగా, ఆ తర్వాత ప్రొఫెషనల్గా రాణించి ఇప్పటికీ కూడా ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి తన యొక్క అభివృద్ధిని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము అనంటే మా ఈ సంస్థలో మోడర్నైజేషన్ అంటే ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ మాధ్యమంతో ఇంగ్లీష్ మీడియాన్ని ఓపెన్ చేయడం జరిగింది 2008వ సంవత్సరంలో. ఇలా దాదాపు 17 సంవత్సరాల కాలం ఈ యొక్క విద్యా సంస్థలో ఇంగ్లీష్ బోధన ప్రారంభించి ఇంగ్లీష్ మీడియంలో ప్రావీణ్యాన్ని గడిచే విధంగా చేస్తూ ఉన్నారు. అంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని ఓపెన్ చేశారు. ఎందుకు? తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు సంఘంలో కనబడుతూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాల నిమిత్తము ఈ యొక్క ఆపర్చునిటీస్ని మేము కలిగించడం జరిగింది. మరి మనం మీ యొక్క తల్లిదండ్రులకి ఒక చిన్న సలహా. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీ యొక్క పాత్ర విద్యార్థి ఎడల ఎంతో ముఖ్యమైనది. ఎందుకు అనంటే తల్లిదండ్రులుగా మీ బిడ్డలు మీ చేతిలో దాదాపు పాఠశాలకి వచ్చే వరకు కూడా మీ చేతిలోనే మెదిగారు. కాబట్టి మీ బిడ్డ యొక్క విషయము మీకు తప్ప మరొకరికి తెలియదు. పాఠశాల రెండవ అమ్మ కాబట్టి టీచర్ రెండవ అమ్మగా కాబట్టి టీచరు దాదాపు 6-7 గంటలు పాఠశాలలో వాళ్ళని చూస్తూ ఉంటారు, విద్యను బోధిస్తూ ఉంటారు. కావలసినటువంటి అన్ని హంగులాల్లో ఎదిగేటువంటి మానసిక వికాసాన్ని కలిగించేటువంటి ఇంటగ్రేటెడ్ మైండ్ని అనగా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ పాఠశాల తోడ్పడుతూ ఉంది. మరి ఈ యొక్క అభివృద్ధిని సాధించడంలో తల్లిదండ్రులుగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎంతైనా అవసరం. ఏంటి మీ బాధ్యత అనంటే మొట్టమొదటగా మీ యొక్క బిడ్డలని మీరు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటారు? ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం మీడియా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం చాలా వస్తుంది. దాని ప్రభావం వలన ఎంతోమంది కూడా జీవితాలని అర్థం చేసుకోలేని పరిస్థితిలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని మీరు అర్థం చేసుకొని వారి మనస్తత్వాన్ని మీరు గుర్తెరిగి వారిని మీరు ఆప్యాయతతోని, ప్రేమతోని వారిని మీరు చూసుకున్నట్లయితే ఎంతో చాలా బాగుంటుంది. అలా కాకుండా మీరు ఒక పని చేస్తూ వారిని చదువుకోమంటే కుదరదు. మీరు మీ మొబైల్ బిజీలో మీరుంటూ ఏమిరా ఏమ్మా నువ్వు చదువుకో అంటే వాళ్ళు వినరు. కాబట్టి మీ ఈ ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి మనం కూడా కాస్త మారాలి. తల్లిదండ్రులుగా మీరు మారాలి. అలా మారి మీ బిడ్డల్ని మీరు ఒక క్రమశిక్షణ పద్ధతిలో, ఇది క్రమశిక్షణకి కూడినటువంటి విద్యని అభ్యసించేటువంటి విద్యాలయం కనుక దానికి మీరు తోడ్పాటుగా ఉండి యజమాన్యం చెప్పిన ప్రకారము సకాలంలో మీరు పాఠశాలకి వస్తూ అవసరమైనటువంటి సలహాలని తీసుకుంటూ మీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా కొనసాగుతుంది పాఠశాలలో అని గుర్తెరిగి వారు విద్య ఎడల ఎలాంటి ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారో సూచనలు తెలుసుకుంటూ ప్రధానోపాధ్యాయురాలు కానీ
టీచర్స్కి కానీ ఆ తర్వాత కరెస్పాండెంట్కి కానీ ఎప్పటికప్పుడు మీరు వచ్చి తెలుసుకున్నట్లయితే అది చాలా బాగుంటుంది. మేము చెప్తూ ఉంటాం పేరెంట్స్ మీట్ అని, టీచర్ అండ్ పేరెంట్ మీటింగ్ అని. కానీ ఎంతమంది వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇచ్చిన పిలుపుని మీరు అందుకొని మీ బిడ్డ యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది కనుక మీ బిడ్డ భవిష్యత్తు బంగారు బాటగా కావాలి అని అంటే మీరు తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి విషయం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. చూడండి, బిడ్డల యొక్క ఆశలు చాలా ఉండొచ్చు, వాళ్ళ యొక్క తృష్ణ చాలా ఉండొచ్చు, వారి యొక్క ఆలోచన చాలా ఉండొచ్చు. ఆ ఆలోచనలు ఎటు ప్రయాణం చేస్తున్నాయో మీరు గుర్తెరగాలి. ఒక చిన్న కథ. ఒక అబ్బాయి తాతగారి దగ్గరికి వచ్చి, తాత సో వన్ బాయ్ కేమ్ టు ది గ్రాండ్ ఫాదర్. సో ఈ వాజ్ ఆస్కింగ్, ద బాయ్ వాజ్ ఆస్కింగ్, ఆ అబ్బాయి తాతని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తాత, నాకు ఒక నక్షత్రంగా మారాలని ఉంది, నేను ఒక సినిమాలో మూవీలో చేయాలని ఉంది, నేను ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని చూడాలని ఉంది, ఇంకా నేను ఒక అద్దాల మేడని కట్టి ఆ అద్దాల మేడలో నివసించాలని నాకు ఆశగా ఉంది, మంచి ఖరీదైన కార్లను కొనుక్కొని ఆ కారుని నేను నడపాలి, డ్రైవ్ చేయాలని ఉంది అని అన్నాడు ఆ మనవడు తాతతోని. తాత కాస్త ఆలోచించాడు. ఏంట్రా, నీ కోరిక చాలా బాగా ఉన్నాయి, ఇలా రా అని చెప్పేసి ఆ బాబుని తీసుకొని అక్కడ ఉన్నటువంటి తోటని చూయించాడు. ఆ తోటలో సీతాకోక చిలుకలన్నీ కూడా మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి. ఆ సీతాకోక చిలుకల్ని చూపించి, చూడు అవి ఎలా అద్భుతంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడు అని అంటూ, దాని యొక్క అందాన్ని నువ్వు గుర్తెరిగి ఎరగాలి అని అంటే, నౌ యు స్టార్ట్, గో అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద బటర్ఫ్లై. వెళ్ళు, నువ్వు ఆ తోటలోనికి వెళ్ళి ఆ సీతాకోక చిలుకని నువ్వు పట్టుకో, ఎలా పట్టుకుంటావో నేను చూస్తాను అని అన్నాడు తాతగారు. అలానే తాత అలా చెప్పగానే చేద్దామని అనుకొని తపనతోని ఆశతోని తను ఆ సీతాకోక చిలుకని పట్టుకోవడానికి వెళ్ళాడు. అది ఉంటుందండి, మనం పట్టుకుంటుంటే అది ఉండదు కదా. సో ఆ బాబు తెలియకుండానే ఆ సీతాకోక చిలుక ఎంత దూరం వెళ్తుంటే అంత దూరం పట్టుకోవాలని పరిగెత్తుతూ ఉన్నాడు. అలా పరిగెడుతూ ఒక్క మూమెంట్లో, ఒక్క క్షణంలో ఆగిపోయాడు. ఆగిపోయి అలసట వచ్చింది, ఊపిరి తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేశాడు, అలసటతోని మెల్లగా పాక్కుంటూ నడుచుకుంటూ తాత దగ్గరికి తిరిగి వచ్చాడు. తాత, ఏంటి నేను సీతాకోక చిలుకని పట్టుకోలేకపోయానే, ఎందుకని అని అడిగాడు. బాబు అలసటతో వచ్చాడు కదా, అలసటతో వచ్చినందుకు తాతగారు నెమ్మదిగా, అమ్మ కూర్చో, నువ్వు నిదానించిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పేసి బాబు కాస్త ప్రశాంతత పొందిన తర్వాత ఆ బాబుని దగ్గరికి తీసుకొని నెమ్మది, ఏమ్మా నువ్వు ఎలా అనుకున్నావు సీతాకోక చిలుక వెంట పరిగెత్తుతూ ఉంటే నీకు అది అందుతుంది అని ఎలా అనుకున్నావు? నువ్వు ఆలోచించలేదు కదా, చూడు ఇటురా. మరి నీకు నిజంగానే సీతాకోక చిలుకని పట్టుకోవాలని ఉంది కదా, వై డోంట్ యు బికమ్ ఏ గార్డెన్? నీవే ఒక తోటగా ఎందుకు మారకూడదమ్మా అని అన్నాడు తాత. వెంటనే అలా ఆ పిల్లోడు కాస్త ఆలోచించి, ఏమవుతుంది నేను తోటగా మారితే అన్నాడంట. అప్పుడు తాతగారు, బాబు నువ్వు తోటగా మారితే ఆ తోటలో అందరూ
సీతాకోక చిలుకలన్నీ అంటే స్టూడెంట్స్ అందరు కానీ పేరెంట్స్ కానీ ఆ తోటలో రకరకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి అలా నువ్వు ఒక తోటగా అంటే తోటలో మంచి గుణాలతోని, మంచి ప్రవర్తనతోని, మంచి చదువుతోని నువ్వు రాణిస్తూ ఉంటే ఈ చదువుల ఆలయంలో, ఈ చదువుల తోటలో నిన్నందరూ ఆకర్షిస్తారు కదా అని అన్నాడు తాతగారు. అందుకనే ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులు, ఆ తోటగా తయారు చేసే మీ బిడ్డని తోటగా తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? మంచి ప్రవర్తనగా, డిసిప్లిన్గా ఉండేటట్టు చేయాలి. ఇక్కడ చూడండి 5 డీలు. 5 డీలు ఏంటిదంటే మొట్టమొదటి డి, ABCD. సో మొట్టమొదటి డి డిసిప్లిన్. విద్యార్థికి ముఖ్య లక్షణం డిసిప్లిన్. ఈ క్రమములో అంటే ఈ క్రమశిక్షణలో బిడ్డ క్రమశిక్షణగా ఉండాలి అని అంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎంతో అవసరం. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమగా చూసుకున్నట్లయితే మీ బిడ్డలు ఒక క్రమమైన పద్ధతిలో నడుస్తూ ఉంటారు. మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ని తీసుకోగలుగుతారు. నైతిక విలువలతో, నైపుణ్యముతో, సృజనాత్మకతతో వాళ్ళు రాణించాలి అని అంటే బిడ్డల యొక్క ఆలనా పాలన మీ చేతిలో ఎంతైనా ఉంది. మరి రెండవది ఏంటిది? డెడికేషన్, అంకిత భావం. మనము చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. అంకితంతో మనం బిడ్డల్ని పెంచినట్లయితే ఆ బిడ్డలు ఎంత పైకి ఎదగాలంటే అంత పైకి వాళ్ళు ఎదగగలరు. మూడవది ఏంటిది? డిసర్న్మెంట్. వాట్ ఈస్ ద డిసర్న్మెంట్? నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం. సో మీరు నిర్ణయించాలి వారికి ఏ బాట మంచిది, ఏది మంచిది కాదు అని నిర్ణయం చేయాలి. అలా నిర్ణయం చేసిన దాన్ని యూ హ్యావ్ టు డిసర్న్. సో డిటర్మైండ్, యూ హ్యావ్ టు డిటర్మైండ్. సో డిటర్మినేషన్ అంటే ఇక్కడ ఏంది? నిర్ణయించిన దాన్ని ఒక సంకల్పముతో ముందుకు తీసుకెళ్ళేటువంటి విధానం. కాబట్టి మీరు బిడ్డలకి ఏది మంచిది, ఏది చెడు అని వారు గ్రహించి ముందుకెళ్ళేటువంటి తెలివిని, జ్ఞానాన్ని వారికి మీరు నేర్పించాలి. చివరిగా ఐదవది ఏంటిది? డిట్రిమెంటల్ ఆర్ డిసీవ్. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల యొక్క భవిష్యత్తుని ఆపకూడదు, అడ్డంకి కాకూడదు. వారికి మీరు అడ్డంకిగా నిలబడ్డట్టయితే ఒక రోజున వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నించే బిడ్డలుగా తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులారా, బిడ్డలని ప్రేమతో చూస్తూ వారి యొక్క ఆలనా పాలనలో మీ భాగాన్ని మీరు పంచుకుంటూ వారి చదువు నిమిత్తము కావలసినటువంటి బాధ్యతాయుతమైన బాధ్యతని మీరు తీసుకొని వారి చదువుని ప్రోత్సహిస్తూ అభివృద్ధిని సాధించే పదములో మీరందరూ కూడా వారికి నేర్పించాలి, తోడుగా ఉండాలి. అలానే ప్రియమైనటువంటి విద్యార్థులు, సో I have already told you when I came for the visit, your duty is to take your parents as role models. మనము రోల్ మోడల్గా, ఒక గుర్తింపుగా, ఒక మార్గదర్శిగా తల్లిదండ్రులు ఉండడాన్ని మీరు నేర్చుకోవాలి, దాన్ని మీరు తీసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వే యువర్ పేరెంట్స్ ఆర్. And you have to understand the situation of the parents. తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ జీవితం ఎలా సాగుతుంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని విద్యార్థులుగా మీరు చదువు నేర్చుకుంటున్నారు కనుక చదువుతో ఈ భాగాన్ని కూడా మీరు చవిచూచినట్లయితే మీరు అర్థవంతంగా జీవించగలిగే అవకాశం మీకు లభించబడుతుంది. సో అలానే తల్లిదండ్రుల్ని మీరు ప్రేమతో గౌరవించాలి. తల్లిదండ్రుని గౌరవించలేకపోతే విద్యని మీకు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఎలా గౌరవిస్తారు? అక్కడ తేడా వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులు,
మీరు చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ చదువుతో పాటు సంస్కారాన్ని, సహకారాన్ని, సహనాన్ని, ఓర్చుకునేటువంటి మనస్తత్వాన్ని, సౌమ్యంగా ఉండేటువంటి మనస్తత్వాన్ని మీరు నేర్చుకొని మీ విద్యని 3 పువ్వులు 6 కాయలుగా కాసే విధంగా తయారు చేసుకోవాలి. ఈ రోజున్న ఈ పరిస్థితికి నేటి పౌరులే నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నట్టుగా మీరు మన దేశానికి ఏమి చేస్తున్నారని కాకుండా, నాకు దేశం ఏమిస్తుందని కాకుండా, నేను నా యొక్క సంస్థకి ఏం చేస్తున్నాను, నేను నా కుటుంబానికి ఏం అందిస్తున్నాను, నేను నా సహ విద్యార్థులకి ఏమి అందిస్తున్నాను అని మీరు ప్రశ్నించుకుంటూ మీ యొక్క భవిష్యత్తుని మంచి రంగంగా తీర్చిదిద్దుకుంటూ ఈ యొక్క పాఠశాలలో మీకు అందిస్తున్న విద్య ద్వారా మీరు అన్ని హంగులాలలో తీర్చిదిద్దబడాలని ఇంకొకటి చెప్తూ ఉన్నాను. ప్రియమైన తల్లిదండ్రులు, ఈ పాఠశాలలో విద్యతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక రంగాలు, మైండ్ని డెవలప్ చేసే, మనసుని డెవలప్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి విద్యని అందిస్తున్నటువంటి ఈ గొప్ప పాఠశాల తప్ప మీకు ఎక్కడ మంచి విద్య అందుతుందో అందరూ కూడా తెలుసుకోండి. మేనేజ్మెంట్ పరంగా మా సుపీరియర్ జనరల్ మదర్ జపమాల వట్టి గారి తరపున, నా తరపున మేమందరం కూడా ఈ యొక్క పాఠశాల అభివృద్ధిని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు కూడా అది గుర్తించండి. పాఠశాలకు కావాల్సిన అన్ని సదుపాయాల్ని కూడా మేము కలుగజేస్తూ ఉన్నాం. దాన్ని మీరు గుర్తెరిగి మీరు మంచి సహకారంతో మా సంస్థకి మీ సహకారాన్ని అందిస్తూ మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉందని గుర్తించుకొని వారిని దీవించండి. మా ప్రార్థన, మా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. థ్యాంక్ యూ. Sister, really we are very privileged to have you with us today. Thank you, sister, for reminding us about servant of God, Father Silvio Pasquale, founder of Catechist Sisters of St. Anne's, and the history behind the CSA. Really, we feel proud that we are here today in St. Anne's High School, which is having nearly 110 years history. Sister, today onwards our parents will try to. మీరందరూ కూడా గమనించారు, చిన్నారులు ఎంత బాగా ఈ ప్రదర్శనని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ చిన్న ఎల్కేజీ పిల్లలు ఎంత బాగా వేశారు. వెల్కమ్ డ్యాన్స్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలు, తర్వాత పాఠశాల యొక్క అభివృద్ధి పదాన్ని రిపోర్ట్ రూపంలో విద్యార్థినిలు ప్రదర్శించారు. కాబట్టి వీటన్నిటికీ తల్లిదండ్రులు మీరు చూస్తూ ఉన్నారు, తిలకిస్తూ ఉన్నారు. కానీ మీ బిడ్డలు చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించట్లేదు, చూడట్లేదా అనుకుంటున్నా. ఎందుకు? మీ కరతాళ ధ్వనులే వాళ్ళకి అభినందన మాల కదా. కాబట్టి తల్లిదండ్రులు ఒక్కసారి మీ చేతులు మోగించండి. మీ బిడ్డలు చేస్తున్నటువంటి ఈ అంశాలకి, మీ బిడ్డలు చూపిస్తున్నటువంటి ఈ నృత్యాలకి, నాటకాలకి వాళ్ళని అభినందించాలి. మనం ప్రతి ఒక్క ఐటెం అయిపోయిన తర్వాత కూడా ప్రొద్దాకులు అంటే చెప్పడం అని కాదు, కానీ మన యొక్క బాధ్యత. మీరందరూ వాళ్ళని అభినందిస్తుంటే వాళ్ళకి ఇంకా ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉంది. ఏది మరి ఒక్కసారి వాళ్ళని బలపరచండి, గట్టిగా కొట్టాలి చప్పట్లు. మీ చప్పట్లు మీరు గట్టిగా కొడుతుంటే మీరు ఆనందంగా ఉంటారు, మీకు శక్తి వసపడుతుంది, మీరు బలాన్ని పుంజుకుంటారు, మీరు మహా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు. మరి ఒకసారి మీ బిడ్డలను ఆశీర్వదించండి కరతాళ దండతో. ఏంటే వాళ్ళ ఇంట్లో అంతా హడావిడిగా ఉంది? వాళ్ళ ఇంట్లో పెళ్ళంట. ఆయన మనకెందుకులే. అబ్బో, మా చెల్లికి పెళ్లి కన్నా వచ్చేసిందే. చెల్లెమ్మా, నీ పెళ్లికి ఒక సర్ప్రైజ్ ఇస్తాం
చేద్దాం అనుకుంటున్నా. అక్క ఏంటి సర్ప్రైజ్? మంచి అక్క కాదు, చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బుజ్జి చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? వెళ్ళమ్మా. ఏమే అబ్బాయికి కట్నం ఎంత ఇస్తున్నారు? బంగారం ఎంత పెడుతున్నారు? అయినా మనకెందుకులే. ఏం గిఫ్ట్దామబ్బా? ఒక మంచి నెక్లెస్. ఎస్, ఐడియా. దేనిలో చూస్తాం? మొబైల్లో మోడల్స్ చూస్తే సరిపోట్లా? ఎస్, ఐ డూ ఇట్. ఓ, ఈ మోడల్ చాలా బాగుంది, కానీ దాని కాస్ట్ ఎంత ఉంటుందని చూడాలి. 3 లక్షల. నేను చూస్తా, ఫస్ట్ నా దగ్గర ఎంత ఉందో చూస్తాను. 1,50,000 ఉంది, ఇంకొక 1,50,000 కావాలి కదా. ఏం చేస్తాం? ఎవరిని అడుగుదాం? సరితాని అడుగుదాం. అబ్బో, సరిత దగ్గర అస్సలే ఉంటాం, ఎప్పుడు చూడు లేదు లేదు అంటది. మహేశ్వరిని అడుగుదామా? యూట్యూబ్ చేసింది కాబట్టి తన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ చేతిలో ఉండాలి కదా. ఏం చేద్దాం? ఆలోచన చేస్తాం. ఏంటి, ఏదో మెసేజ్ వచ్చింది, చూద్దాం. సూపర్ సూపర్ సూపర్. ఏమైందక్క అంత సంతోషంగా అరుస్తున్నావు? ఏమైంది? డాన్స్ కూడా ఏం లేదులే బుజ్జి, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు లక్కీ డ్రా వచ్చిందో. 3 లక్షలు, 1, 2 కాదు, 3 లక్షలు లక్కీ డ్రా వచ్చింది. కానీ ఎలా వచ్చిందబ్బా? అప్పుడు పెళ్లి కోసం బట్టలు కొన్నాం కదా, షాపింగ్ చేసినాం కదా, అక్కడ వాళ్ళు ఒక లక్కీ కూపన్ ఇచ్చి రాసి పెట్టమన్నారు, దానివల్ల వచ్చిందా? ఓకే, ఫైన్ ఫైన్. ఒక్కసారి మెసేజ్ ని క్లియర్గా చదువుతా. ఏముందబ్బా? ఏంటిదని? ఓకే ఓకే, ఆ లింక్ మీద క్లిక్ చేయాలనా? క్లిక్ చేస్తే నాకు 3 లక్షలు వచ్చేస్తుందా? క్లిక్ చేయాలనా? ఈ మధ్యలో ఏదో అంటా ఉన్నారు కదా, అయితే మళ్ళీ క్లిక్ మాత్రమే చేయాలి కదా, తర్వాత వేరే ఏమి ఓటీపీ అది కాదు కదా. ఓకే, క్లిక్ చేస్తా. ఏంటిది? ఏదో మెసేజ్ వచ్చింది. ఏంటి ఏంటి దేవుడా ఇది? 1,50,000 ఉండాలి కదా నా దగ్గర, ఏమి లేదా? నిల్ బ్యాలెన్స్. అయ్యో, ఏం చేయాలి దేవుడా? ఉన్నది పోయింది. ఏమే పెళ్ళింట్లో ఏడుస్తున్నారేంటే? అయినా మనకెందుకులే. అక్క ఏమైందక్క? ఎందుకలా ఏడుస్తున్నావు అక్క? చెప్పక్క. ఏం చెప్పను చెల్లెమ్మా, ఎలా చెప్పను? నేను మోసపోయినది చెప్పనా? మోసపోవడానికి ఏం చేయలేదు, ఒక క్లిక్ మాత్రమే చేశాను మెసేజ్ లో. ఏంటక్క? ఏం క్లిక్ అది? ఏందక్క? అర్థమయ్యేలా చెప్పక్క. అదమ్మా, మొన్న పెళ్లి షాపింగ్ వెళ్ళాం కదా, చాలా కొన్నాం కదా, వాళ్ళకు కూపన్ ఇచ్చారు కదా, ఆ కూపన్ రాసి పెట్టమన్నారు కదా, రాసి పెడితే దానివల్ల డబ్బులు వచ్చింది అనుకున్నాను. ఒక క్లిక్ చేయమన్నారు అంతే. తర్వాత చూస్తే నాకు మెసేజ్, నా అకౌంట్ లోని డబ్బులంతా ఖాళీ అయిపోయింది, ఒక్క డబ్బులు లేవు, 0 వస్తుంది. అమ్మా, ఏం చేయను నేను? ఇలా మోసపోయానేంది? ఒక్క క్లిక్కే కదా చేశా నేను. ఇప్పుడు నీకు ఎలా నేను ఖర్చు పెట్టేదమ్మా?
డబ్బులు పోయాయంటనే. అలా ఎలా పోయాయే? అయినా మనకెందుకులే. ఏమైంది చెల్లి, అక్కెందుకు ఏడుస్తుంది? అది అన్నయ్య, అక్కకి లక్కీ డ్రా అని మెసేజ్ వచ్చిందంట అన్నయ్య. దాని మీద క్లిక్ చేస్తే అక్క అమౌంట్ అన్ని పోయాయి అన్నయ్య. అక్క నేను కనుక్కుంటాను, ఏడవకు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రవి, మా అక్క పేరు అను. ఓకే సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా అక్క అకౌంట్ నుంచి డబ్బులు కట్టయ్యాయి, ఎలా కట్టయ్యాయో వివరాలు చెప్తారా? హలో సార్, మీరు చెప్పింది నిజమే, అమౌంట్ కట్ అయ్యాయి. కానీ మా వల్ల ఏ మిస్టేక్ జరగలేదు. మరి ఎలా జరిగింది సార్? మీరు ఎవరికైనా చెక్ కానీ ఓటీపీ చెప్పడం కానీ ఏదైనా లింక్ ఓపెన్ చేశారా? మా సిస్టర్ లక్కీ డ్రా అని చెప్పి ఒక లింక్ ఓపెన్ చేసింది, అమౌంట్ కట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది సార్. మీరు ఇలా చేయడం వల్లే మీ మనీ కట్ అయ్యింది. ఇది ప్రీ ప్లాన్ ఫ్రాడ్ సార్. ఇలాంటివి నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అయ్యయ్యో, క్లిక్ చేస్తే డబ్బులు వస్తుంది అనుకున్నాను కానీ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇప్పుడు నా దగ్గర ఏం ఉండదా? డబ్బులు మొత్తం పోయిందా? ఎవరో ఏం చేయాలరా? ఎవరు ఏం చేయలేరా? ఓ బ్యాంక్ మేనేజర్ గారా, ఏం చేయలేరా? ఎవరేం చేయలేరా? ఏం చేయను. ఏమే, ఇంతకీ పెళ్లి జరిగిందా? అయినా మనకెందుకులే. ఎదిలు డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే, అయ్యో ఎదిలు డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే.
from Telangana, right? I am a tourist. I would like to know about your culture in detail. Can you just help me in this regard? ఏంటి దొరసాని ఈ తెలంగాణ కల్చర్ ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఓ గట్లనా, మా తెలంగాణ గురించి తెలుసుకోవాలనా? మా తెలంగాణ కళలకు పెట్టిందే పేరు. మా బతుకమ్మ ఆటలు, మేడారం జాతరలు, బోనాల పండుగలు, కాకతీయ కోటలు, ఇక మా చార్మినారు. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే సానా ఉంది దొరసాని. ఇవన్నీ నాలంటే నీ కాడ సానా సత్వ కావాలా. ఓ దినే, మొన్న పండుగకు చేసిన సకినాలు, అరిసెలు పట్టుకరా. ఇవన్నీ తినుకుంటా మా ముచ్చట చూపిస్తాం చూడుండ్రి. సింగారాలు
బ్రో బ్యాటరీ
beautifully. This distribution ceremony where we will recognize the achievements of our students. Our management is conducted essay writing, Rangoli, drawing competition to encourage our students. I would request Reverend Father Martin Pasala, Parish Priest Machampalli, could kindly come forward, do the honor of our students distributing the prizes. High School Essay Writing Competition. Telugu first prize goes to P. Bhuvaneshwari 10th class. Second prize goes to B. Ashwini 10th class. Third place goes to G. Charan 10th class. Hindi Essay Writing first place goes to S. D. Moinuddin 8th class. Goes to MD Insha 8th class. Third prize goes to P. Irfan 6th class. English Essay Writing Competition. First place goes to S. Mahalakshmi 10th class. Second prize goes to B. Hemant 8th class. Third prize goes to S.K. Asmin A 7th class. Rangoli competition for primary section. First place goes to B. Amruta 4th class. Second place goes to K. Laukita 2nd class. Third place goes to B. Divyasri 4th class. Consolation prize goes to S. Rupa 4th class. Drawing competition for primary section. First place goes to S.K. Shahid Afrid 5th class. Second place goes to B. Babisri 5th class. Third place goes to B. Amruta 4th class. Consolation prize goes to G. Ram Surya 2nd class. Congratulations to all the students who won the prizes. Thank you, Father. Thank you, sisters. Thank you, sir. Thank you, madam. Please be seated in the allotted places. ఈ లైట్ కొంచెం రిటర్న్ రావాలిగా బాబు ట్రైన్లోకి వస్తుంది. यह रंगों का देश है. यहाँ विविधता में एकता और एकता में विविधता है. यहाँ की संस्कृति ही इसकी धरोहर है. तो आइए देखते हैं इस संस्कृति की कुछ झलकियां. Manipuri dance is one of the 7 major traditional Indian classical dance forms from Manipur.
is a major form of Indian classical dance that is originated in the state of Tamil Nadu. विनोदिनि नन्दिनुते गिरिवरविन्द्य चिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति वेक्षिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूति कृते जय जय हे महिषासुरमर्दिनि रम्भकपर्दिनि शैलसुते. Gujarat. Garba is a circular form of dance that involves clapping and whirling around what is usually an idol of the mother goddess in the center. It is accompanied by Bhangra is a type of traditional dance of the Indian subcontinent originating in the Majha area of Punjab. Kathakali is a Hindu performance art in the Malayalam-speaking southwestern region of India.
at Mandal level. Under 17 years girls first place goes to Alekia and team. Please come on to the dais. Under 14 years girls second place goes to Nazia and team. The audience, please encourage the children with your big round of applause. Weekend group and team. CM Cup at Mandal level. SK Nazia 8th class. B Shruti Hasini 7th class. MD Insha 8th class. గోల్డ్ మెడల్ B Satvik 8th class. అందరూ దగ్గర P Yashwant 9th class. మేడం J Triza 8th class. CM Cup at state level Hanmakonda. SK Nazia 7th class. K Prashant Reddy 6th class. District level at Suryapet. S Sirisha 10th class. SK Nadia 8th class. J Triza 8th class. Athletics at Manchiryala. 10 sub junior state level. SK Prashant Reddy 6th class. G Naga Chaitanya 5th class. G Nikila 3rd class. Not only in education and sports, but also our students participated in state level dance competition, won first prize in group dance, third prize in duet dance. Group dance first prize G Nikila, P Sahasra, M Kavya, M Tejasri, E Anusri, M Bhavyasri, S Rupa, B Bhagyasri, B Amruta, B Mokshagna, G Bhavya. ఏ వాళ్ళది అయిపోయాక ఉంది These students are studying third class and won the first prize in group dance at state level competition. Duet dance won the third prize. D Babisri UKG. మేడం ఒకసారి మిడిల్ మిడిల్ రా మిడిల్ రా మేడం సరే Thank you, students. Duet dance won the third prize. B Bhavyasri UKG. B Hashwant UKG. We are very proud to say
Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి సుట్టుదాన్ని సెవలి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా ఈ సాంగ్ మిక్స్ బై DJ Vijay విజయనగరం. DJ Nani Smiley. చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో DJ Shabir.
పిచ్చిని మాత్రమే